नमो वासवाम्बायै नमः। వాసవి మాతా వందనాలు తల్లి వైశ్యుల మాత వాసవి 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 మాతా వందనాలు తల్లి వైశ్యుల మాత బంగారు చీరలో బంగారు తల్లి భోగ భాగ్యాలను ఇచ్చేటి తల్లి బంగారు చీరలో బంగారు తల్లి భోగ భాగ్యాలను ఇచ్చేటి తల్లి వాసవి 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 మాతా వందనాలు తల్లి వైశ్యుల మాత 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 చౌడమ్మ నల్లలమ్మవై ఎలసినావు నీవు మూల పుటమ్మగా ఎల్లమ్మ చౌడమ్మ నల్లలమ్మవై ఎలసినావు నీవు మూల పుటమ్మగా వాసవి 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 మాతా వందనాలు తల్లి వైశ్యుల మాత వాసవి 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 మాతా వందనాలు తల్లి వైశ్యుల మాత అవమానించినప్పుడు పార్వతీదేవి తల్లి తాను ఆ యజ్ఞగుండంలో ఆహుతి చేసుకున్నప్పుడు ఆమె కూడా ఈయన వైరాగ్యం చెంది కైలాసాన్ని నుంచి విడిచి హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. హిమవంతుడి కుమార్తెగా హిమవతిగా హైమావతి అని మనం ఆడవాళ్ళకి పేరు పెడతాం కదా, హిమవతి అది పార్వతీదేవి పేరే. సో ఆమె హిమవంతుడి కుమార్తెగా మళ్ళీ జనిస్తుంది. కానీ పరమాత్ముడు గెలవాలి, నా మొగుడు నా భర్తను శివుడే అని చెప్పి ఆ శివుడే కావాలని చెప్పి బ్రహ్మకి తపస్సు చేస్తుంది. బ్రహ్మకి తపస్సు చేసినప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యి అమ్మ ఏంటి నీకు కావాల్సింది అంటే మళ్ళీ నాకు నా భర్తే నాకు లభించాలి, ఆ శివుడే లభించాలి, ఆ రుద్రుడే లభించాలి అంటే నువ్వు మహాగణపతి వ్రతం చేయమ్మా, ఆ మహాగణపతి వ్రతం చేస్తే నీకు తప్పకుండా నీ భర్త నీకు లభిస్తాడు అంటే చివరికి పార్వతి కూడా మహాగణపతి వ్రతాన్ని చేసి తన భర్తను తను పొందిందన్నమాట. అంటే మనం పార్వతీ పుత్రుడు గౌరీ పుత్రుడు వేరు గణపతి, ఈ గణపతి వేరు. అందుకనే వరంకి ఆకారం ఉంటుందా, ఉండదు కదా. అందుకనే అది హారిద్రంతో మనం చేసి పూజిస్తాం. అంటే ఈ సృష్టికి మూలమైన వాడు కాబట్టి ఆయన పసుపుగా భావించి దాన్ని పూజ చేస్తాం అనమాట. అందుకనే మహాగణపతికి ఎక్కడ కూడా ఆకారాలు లేవు. అందుకనే ఆయన ఎప్పుడు కూడా పసుపుద్రం చేసి మనం, ఎందుకంటే పసుపు అనేది మంగళాకారం కాబట్టి తెలియాలని చెప్తున్నాయి. ఆ గణపతి ఈ గణపతి ఒకటి అనుకుంటారు, లేకపోతే ఆ గణపతి వేరు. ఆయన గణాధ్యక్షుడు, అంటే అన్ని గణాలకి అధ్యక్షుడు ఆయన. అసలు సృష్టికి మూలం మహాగణపతి. నమస్కారం చేసుకొని ఓం నమో వాసవాంబాయై నమః.
పార్వతీదేవి తల్లి తాను ఆ యజ్ఞగుండంలో ఆహుతి చేసుకుంది. ఆహుతి చేసుకున్నప్పుడు ఆమె కూడా ఈయన వైరాగ్యం చెంది కైలాసాన్ని నుంచి విడిచి హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. హిమవంతుని కుమార్తెగా హిమవతిగా హైమావతి అని మనం ఆడవాళ్ళకి పేరు పెడతాం కదా, హిమవతి అది పార్వతీదేవి పేరే. సో ఆమె హిమవంతుని కుమార్తెగా మళ్ళీ జనిస్తుంది. కానీ పరమాత్ముడు వాళ్ళు నా మొగుడు నా భర్త శివుడే అని చెప్పి ఆ శివుడే కావాలని చెప్పి బ్రహ్మకి తపస్సు చేస్తుంది. బ్రహ్మకి తపస్సు చేసినప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యి అమ్మ ఏంటి నీకు కావాల్సింది అంటే మళ్ళీ నాకు నా భర్తే నాకు లభించాలి, ఆ శివుడే లభించాలి, ఆ రుద్రుడే లభించాలి అని నువ్వు మహాగణపతి వ్రతం చేయమ్మా, ఆ మహాగణపతి వ్రతం చేస్తే నీకు తప్పకుండా నీ భర్త నీకు లభిస్తాడు అంటే చివరికి పార్వతి కూడా మహాగణపతి వ్రతాన్ని చేసి తన భర్తను తను పొందిందన్నమాట. అంటే మనం పార్వతీ పుత్రుడు గౌరీ పుత్రుడు వేరు, గణపతి ఈ గణపతి వేరు. అందుకనే స్వరంకి ఆకారం ఉంటుందా, ఉండదు కదా. అందుకనే అది హారిద్రంతో మనం చేసి పూజిస్తాం. అంటే ఈ సృష్టికి మూలమైన వాడు కాబట్టి ఆయన పసుపుగా భావించి దాన్ని పూజ చేస్తాం అనమాట. అందుకనే మహాగణపతికి ఎక్కడ కూడా ఆకారాలు లేవు. అందుకనే ఆయన ఎప్పుడు కూడా పసుపు చేసి మనం, ఎందుకంటే పసుపు అనేది మంగళాకారం కాబట్టి తెలియాలని చెప్తున్నాయి. ఆ గణపతి ఈ గణపతి ఒకటి అనుకుంటారు. లేకపోతే ఆ గణపతి వేరు, ఆయన ఘనాధ్యక్షుడు. అంటే అన్ని గణాలకి అధ్యక్షుడు ఆయన. అసలు సృష్టికి మూలం మహాగణపతి. నమస్కారం చేసుకొని जय लक्ष्मी माता की जय सरस्वती माता की जय जय बोल गणेश जी भगवान की जय
तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो